అయ్యాయి అని చెప్పేసి రఘునందన్ గారు అలాగే ధర్మపురి అరవింద్ గారు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇవాళ సిట్ ముందుకు వాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ఏం జరిగింది ఏంటి అనేది సిట్ ముందు చెప్పదలుచుకున్నారు. ఇవన్నీ కూడా వచ్చిన పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి స్టాండ్ మీద ఉంది? ముందుగా మీకు అలాగే ఏఓటీ ప్రేక్షకులకి ప్యానల్ మిత్రులందరికీ నమస్కారం. ఒకటి ఇప్పుడు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో అది స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమా, ఆర్థిక ప్రయోజనాల కోసమా, రాజకీయంగా మళ్ళీ గెలవడానికి కోసమా, లేకపోతే ఎక్కడైనా బై ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా వాళ్ళని పట్టుకొని ఏవైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో రాజకీయ నాయకులు వాటి కోసం చేసారు అనేది అది బయటికి రావాలి. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు చేయాలి? మనకు తెలుసు, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసము, నక్సలైట్ యాక్టివిటీస్ కోసము, సంఘ విద్రోహ శక్తులు ఇది కార్యకలాపాలు చేస్తూ ఉంటారో వాటి కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. కానీ ఈ విధంగా ఇప్పుడు ఏదైతే సమాచారం వస్తూ ఉందో 300-600 మంది ఎంతోమంది ఉన్నారట. వాళ్ళందరూ ఫోన్లు ట్యాప్ చేసారు. దగ్గర ఇంతమంది ఫోన్ ట్యాప్లు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి రకరకాలుగా వాడుకున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఎస్, ఎవరైతే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి ప్రభాకర్ రావు గారు, ప్రణీత్ రావు, భుజంగరావు, శ్రవణ్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతి అన్న, అంతా రావులే. మళ్ళీ దీంట్లో అంతా రావులే. మళ్ళీ మిగతా వాళ్ళు లేరు, ఒక తిరుపతి అన్న తప్ప. వాళ్ళని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళైతే బయటికి పోక్కదు, సమాచారం బయటకు పోయే అవకాశాలు ఉండవు. రేపొద్దున మనమే వస్తాం గవర్నమెంట్, మళ్ళీ మేము వస్తాం కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు, మీరు చేయండి అని చెప్పుండొచ్చు. ఎవరైనా పెద్దోళ్ళు చెబితే వాళ్ళు కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. ఈ దర్యాప్తులో, ఈ సిట్ దర్యాప్తు ఏదైతే చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా బయటికి రావాలి. అంటే అలాంటి చేయమని చెప్తే ఏదైతే యాక్టివిటీస్ బయట టెర్రరిస్ట్ యాక్టివిటీస్, నక్సలైట్ యాక్టివిటీస్ వాటిని మానిటర్ చేయమని చెప్తే ఏం చేశారు వీళ్ళు? రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారు, సినీ ఇండస్ట్రీలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, తర్వాత బిజినెస్ చేసేవాళ్ళు, వ్యాపారవేత్తలు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి, ఏ విధంగా రాజకీయ నాయకులు ఓడించాలి, ఆ విధంగా ఇది చూస్తుంటే దానికి ఇది మన వాళ్ళు వేసేసి ఒక స్టేషన్ వేసి దాంట్లో టోటల్గా మానిటరింగ్ చేసినట్టు కనపడతా ఉంది. ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు చేసినా కూడా చట్ట విరుద్ధం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక స్వేచ్ఛ ఉంటుంది. మన రాజ్యాంగం కల్పించింది ఏంటంటే వ్యక్తిగత స్వేచ్ఛ. వ్యక్తిగత స్వేచ్ఛలోకి ఎవ్వరు కూడా పోకూడదని తెలియదా వీళ్ళకి? వ్యక్తిగత స్వేచ్ఛ మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ స్వేచ్ఛ మనం డెఫినెట్గా ఇవ్వాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ సానుభూతి పరులుగా, నక్సలైట్ల సానుభూతి పరులుగా వీళ్ళు ముద్ర వేసుకుంటూ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది దుర్మార్గమైన చర్య డెఫినెట్గా. సో అంతకుముందు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, తర్వాత బీజేపీ నాయకులు కానీ అందరు ఫోన్లు ట్యాప్ చేసినట్టు కనపడతా ఉంది. ఎందుకు చేసారు? అంతకుముందు రఘునందన్ రావు గారు దుబ్బాక బై ఎలక్షన్, హుజూరాబాద్లో ఈటల రాజేంద్ర గారు బై ఎలక్షన్లో, తర్వాత ఇక్కడ మున్గోడ్లో కూడా లాస్ట్ ఎలక్షన్ బై ఎలక్షన్ జరిగింది. అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కనబడతా ఉంది. అక్కడ ఎందుకంటే చాలా వరకు పెద్ద ఎత్తున ఆ టైంలో వాళ్ళకి పకడ్బందీగా సమాచారం ఉండబట్టే వాళ్ళ మీద అటాక్ చేయటం, డబ్బులు సీజ్ చేయటం, అది చేయటం, ఇది చేయటం, మొత్తం టోటల్గా వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం కూడా అక్కడ దిగింది. సో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నా అంటే డెఫినెట్గా ఎప్పటి నుంచో చెప్తున్నారు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని చెప్పి ఈటల రాజేంద్ర గారు ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి నాతో పాటుగా డ్రైవర్లు, గన్మెన్లు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్లు ట్యాప్ అయినట్టుగా చెప్పారు క్లియర్గా. సో యాక్షన్ ఏమి లేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఒక డిమాండ్. ఇంకోటి, వీళ్ళు నిజంగానే ఒకళ్ళు చేస్తే ఇలాంటి ఎవరు చేయాలి? మిగతా నేను చెప్పినట్టుగా వాళ్ళ యాక్టివిటీస్ని రికార్డ్ చేయాలి. కానీ అందరు యాక్టివిటీస్ రికార్డ్ చేసి మరి ఆ డెస్క్లో ఎందుకు డిస్ట్రాయ్ చేయాలి, ఎందుకు ధ్వంసం చేయాలి? వాటిని కూడా మరి ముందుకు పెడితే మరి అనలైజ్ చేసి డేటా అంతా బయటకు తీస్తారు కదా. అందరు డేటా కరెక్ట్ నిజంగానే వాళ్ళు నీతి నిజాయితీతో చేస్తే, ఓన్లీ వీళ్ళు సమాచారం కోసం చేస్తే డెఫినెట్గా బయట పెట్టవచ్చు కదా. లేకపోతే ఫోన్ యాక్టివిటీస్, కాల్ డేటా కానీ, టవర్ లొకేషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసి బయటకు తీస్తారు కదా. మరి వాటిని డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఎలక్షన్ కంటే ముందల డిస్ట్రాయ్ చేసి ప్రభాకర్ రావు గారు యూఎస్కి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది. ఇక్కడే ఉండి మరి ఇమ్మీడియట్గా కంప్లైంట్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కోవచ్చు కదా. ఇన్ని రోజుల నుంచి మరి ఆయన అక్కడేం చేస్తున్నాడు? ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా వెనకాల ఏదో తతంగం జరిగింది, అది కనపడతా ఉంది. దాన్ని మొత్తం బయటికి ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేయకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసుల ముందు కానీ సిట్ ముందుకు వచ్చి మీరు మొత్తం టోటల్గా ఇది జరిగిందని చెప్పండి. ఎవరెవరి యాక్టివిటీస్ని
రికార్డ్ చేసిరో చెప్పండి, ఎవరెవరు యాక్టివిటీస్ రేపొద్దున ఇష్యూస్ ఉన్నాయో చెప్పండి, వాళ్ళు నక్సలైట్ సంబంధం ఉన్నాయా లేకపోతే మిగతా వాళ్ళకు ఉన్నాయా చెప్పండి, అది కూడా ముందుకు తీసుకొచ్చి చెప్పండి. ఇవన్నీ ఏంటంటే రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం చేసినట్టు కనపడతా ఉంది. ఇదంతా కూడా డెఫినెట్గా ఒకటి డిమాండ్ చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ నుంచి. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేసేది, దీని మీద ఒకవేళ ఎంక్వైరీ రిపోర్ట్లో సరిగ్గా జరగకపోతే, ఎంక్వైరీ సరిగ్గా జరగకపోతే రేపు డెఫినెట్గా నేను ఒకటి ఏంటంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయించండి. మొత్తం కూడా టోటల్గా డేట్ అంతా బయటకు వస్తుంది, ఎవరెవరు ఏం చేశారు అనేది టోటల్ బయటకు వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఎవరి మీద మరి టార్గెట్ చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. అవన్నీ కూడా బయటకు వస్తే వాళ్ళ మీద డెఫినెట్గా శిక్షలు పడాల్సిందే. ఇంకొకరు చేయకుండా ఇంకొకరు వ్యక్తిగత స్వేచ్ఛలోకి పోకుండా డెఫినెట్గా వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే. ఏ కోర్టులు ఊరుకో, ఎందుకంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 ప్రకారం చట్టం ఏదైతే చెప్తా ఉందో ఎవరు ఫోన్ ట్యాప్ చేసినా కూడా వ్యక్తిగత స్వేచ్ఛలోకి పోతే మాత్రం కఠినంగా శిక్షలు ఉంటాయి దీంట్లో. సో దిలీప్ గారు, ఫోన్ ట్యాపింగ్ అంశంలో అంటే మీకేమనిపిస్తుంది? ఇన్ని రోజుల నుంచి జరిగిన ఈ విచారణలో కానివ్వండి, ఇంతమంది చెప్పిన విషయాలు, ఇవాళ కాంగ్రెస్ నాయకులు చెప్తున్న విషయాలు కానివ్వండి, లేకపోతే టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు, బీజేపీ నాయకులు, లాస్ట్ బీఆర్ఎస్ నాయకులు, అంటే మేమేం చేయలేదు, రాష్ట్ర భద్రత కోసమో దేశ భద్రత కోసమో ఫోన్ ట్యాపింగ్ చేయటం